భారతదేశపు వస్త్ర వారసత్వం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనకు సాధారణంగా అందమైన డిజైన్లు రంగులు గుర్తొస్తాయి కదా. కాని మన వారసత్వం అంతకంటే చాలా లోతైనది. మన పూర్వీకులు బట్టలు కేవలం కప్పుకోవడానికి మాత్రమే కాదు, మనల్ని బాగుచేయగలవని బలంగా నమ్మేవాళ్లు. ఆ నమ్మకం వెనకాల ఉన్నదే ఆయుర్వస్త్రమనే అద్భుతమైన శాస్త్రం. ఈరోజు మనం ఆ రహస్యాల గురించి తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, మనం రోజూ వేసుకునే బట్టలు అవి మనల్ని కేవలం కప్పి ఉంచడానికేనా? అంతకంటే ఎక్కువ చెయ్యగలవా? అంటే అవి మన ఆరోగ్యంపై ప్రభావం చూపగలవా? ఈ ఆలోచనే చాలా ఆసక్తికరంగా ఉంది కదా. దీని వెనుకున్న ప్రాచీన విజ్ఞానాన్ని ఇప్పుడు చూద్దాం. ఆయుర్వస్త్ర, ఈ పేరులోనే అంతా ఉంది. సంస్కృతంలో ఆయుర్ అంటే ఆరోగ్యం, వస్త్ర అంటే బట్ట. సింపుల్గా చెప్పాలంటే ఆరోగ్య వస్త్రం. కాని ఇది ఏదో మామూలు బట్ట కాదు, మూలికల్లో ఉండే వైద్య గుణాలని నేరుగా మన చర్మం ద్వారా మన శరీరానికి అందిస్తుంది. ఇది వేలేళ్లనాటి మన భారతీయ విజ్ఞానమన్నమాట. సరే, ఈ బట్టలకి ఆ వైద్య గుణాలు ఎలా వస్తాయి? దీని వెనుక పెద్ద ప్రాసెసే ఉంది. ఎన్నో రకాల మూలికల్ని వాడతారు. అందులోంచి మనం ఒక 2 ముఖ్యమైన వాటిని ఉదాహరణలుగా తీసుకుని చూద్దాం. అవేంటంటే గంధం, ఇంకా వేప. గంధం, వేప, ఈ రెండింటి గురించి మనందరికీ తెలుసు. కాని ఆయుర్వస్త్రంలో వీటిని వాడే తీరు చాలా స్పెషల్. చూడండి, గంధం ఒకేసారి 2 పనులు చేస్తుంది. దాని సువాసన మనసుకి ప్రశాంతతనిచ్చి ఒత్తిడిని తగ్గిస్తుంది. అదే సమయంలో దానిలో ఉన్న ఔషధ గుణాలు చర్మవ్యాధుల్ని కూడా నయం చేస్తాయి. అంటే మైండ్ అండ్ బాడీ రెండింటికీ హీలింగ్ అనమాట. ఇక వేప విషయానికొస్తే దీనిది చాలా టార్గెటెడ్ అప్రోచ్. సాధారణ వేపను చర్మ ఇన్ఫెక్షన్ల కోసం వాడితే, తియ్యటి వేప అని మనం పిలుచుకునే కరివేపాకుంది కదా, దాన్ని కీళ్ల నొప్పుల చికిత్స కోసం వాడతారు. ఎంత స్పెసిఫిక్గా ఉందో చూసారా? అంటే ప్రతి సమస్యకి ఒక స్పెసిఫిక్ హెర్బల్ ఫార్ములా ఉందన్నమాట. ఒత్తిడి తగ్గాలంటే గంధం, చర్మవ్యాధులా అయితే పసుపు, వేప, నీలిమందు, గంధం కలిపిన మిశ్రమం, కీళ్ల నొప్పులకైతే కరివేపాకు, తుమ్మ, మిరియాలు, ఇలా ప్రతిదానికి ఒక లెక్క ఉంది. ఇది బట్టలకు రంగు అద్దడం మాత్రమే కాదు, ఒక పద్ధతి ప్రకారం చేసే ట్రీట్మెంట్. ఓకే, మూలికలు బట్టలో ఉన్నాయి. మరి వాటి శక్తి మన బాడీలోకి ఎలా వెళ్తుంది? ఆయుర్వస్త్రం పనిచేసే విధానం ఏంటి? దాని వెనుకున్న అసలు సూత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆయుర్వస్త్రం వెనుకున్న సైన్స్ చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. ఆయుర్వేదం ఏం చెబుతుందంటే, మన చర్మం కేవలం ఒక కవర్ కాదు. అది గాలి పీల్చుకుంటుంది, చెమట పడుతుంది, అలాగే మనం రాసేవాటిని లోపలికి పీల్చుకుంటుంది. అందుకే మన పూర్వీకులు వస్త్రాలని మన 2వ చర్మమని అనేవాళ్లు. ఈ ఆలోచనే ఆయుర్వస్త్రానికి పునాది. ఇంకాస్త లోతుగా వెళ్తే, ఆయుర్వేదం ప్రకారం మన చర్మానికి ఏకంగా 7 పొరలుంటాయట. ఇందులో తామ్ర అనే 4వ పొర చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఇమ్యూన్ సిస్టమ్కి, చర్మ ఇన్ఫెక్షన్లకి డైరెక్ట్ లింక్ ఈ పొరతోనే ఉంటుంది. ఆయుర్వేస్త్రంలో ఉండే మూలికలు ఈ పొరల ద్వారా లోపలికి ప్రయాణించి అక్కడున్న ఇంబ్యాలెన్స్ని సరిచేస్తాయన్నమాట. సరే, ఈ బట్టలనుంచి మనకి పూర్తి ప్రయోజనం ఎప్పుడు దొరుకుతుంది? ఎప్పుడంటే అప్పుడు వేసుకుంటే సరిపోతుందా? శాస్త్రం ఏం చెప్తోందంటే, శరీరం విశ్రాంతిగా ఉన్నప్పుడే దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే మనం నిద్రపోతున్నప్పుడు లేదా ధ్యానం చేస్తున్నప్పుడు. ఆ టైంలో మన బాడీ తనని తాను రిపేర్ చేసుకుంటూ, బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఈ హెర్బల్ క్లోత్స్ వేసుకుంటే ఆ హీలింగ్ ప్రాసెస్కి ఇవి మరింత హెల్ప్ చేస్తాయి. ఆయుర్వస్త్రమనేది కేవలం మన ఫిజికల్ బాడీ గురించి మాత్రమే కాదు. దీని వెనక ఒక లోతైన ఫిలాసఫీ కూడా ఉంది. మన పూర్వీకుల నమ్మకం ప్రకారం మనం ధరించే బట్టలు మన శరీరాన్ని మాత్రమే కాదు, మన ఎనర్జీ ఫీల్డ్ని, అంటే మన ఆరాని కూడా ప్రభావితం చేస్తాయట. ఇప్పుడు ఆ యాంగిల్లో చూద్దాం. ఈ ఫిలాసఫీ ప్రకారం ప్రతి వస్తువులో 3 గుణాలుంటాయి: సత్వ, రజో, తమో. సత్వం అంటే స్వచ్ఛత, రజో అంటే యాక్షన్, తమో అంటే జడత్వం. మనం వేసుకునే బట్టల్లో కూడా ఈ గుణాలుంటాయని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. ఉదాహరణకి జీన్స్, టీషర్ట్ వంటివి తమో రజో గుణాలని ఆకర్షించి ఆడంబరాన్ని పెంచుతాయట. అదే కుర్తా పైజామా వంటి సాంప్రదాయ దుస్తులు రజో, సత్వగుణాలని ప్రోత్సహించి నిగ్రహాన్ని, ధైర్యాన్ని ఇస్తాయని ఒక నమ్మకం. ఇది పూర్తిగా ఆయా గ్రంథాలలో పేర్కొన్న భావన. ఈ ఎనర్జీ సిద్ధాంతం బట్టలు తయారుచేసే పద్ధతికి కూడా వర్తిస్తుందని అంటారు. కుట్లు వేసిన బట్టలలోని రంధ్రాలు వాతావరణం నుండి ప్రతికూల రజో, తమో తరంగాలను ఆకర్షిస్తాయని ఒక నమ్మకం. అందుకే ధోతీ లేదా చీరా లాంటి కుట్టులేని వస్త్రాలకు ఎక్కువ ప్రాధాన్యతిచ్చారు. వీటిలో పాజిటివ్ ఎనర్జీ ఫ్లోకి ఎలాంటి అడ్డంకులుండవని, దానివల్ల ఆధ్యాత్మికంగా మంచిదని భావించేవాళ్లు. సరే,
ఇంత గొప్ప చరిత్ర, ఫిలాసఫీ ఉన్న ఆయుర్వస్త్రం మరి ఈ మోడర్న్ వరల్డ్లో నిలబడగలదా? దాని ముందున్న ఛాలెంజెస్ ఏంటి, అలాగే ఆపర్చునిటీస్ ఏంటి ఒకసారి చూద్దాం. ప్రాక్టికల్గా చూస్తే ఆయుర్వస్త్రాన్ని పెద్ద ఎత్తున తయారు చేయడం అంత ఈజీ కాదు. ఒకటి, దీని తయారీ ఖర్చు చాలా ఎక్కువ. రెండోది, సహజ రంగులు కాబట్టి ఉతికితే త్వరగా పోయే ఛాన్సుంది. సింథటిక్ బట్టలతో పోలిస్తే మన్నిక కూడా కొంచెం తక్కువే ఉండొచ్చు. ఇవన్నీ మార్కెట్లో దీన్ని నిలబెట్టడానికి పెద్ద సవాళ్లు. అయితే ఛాలెంజెస్ ఉన్నాయని వదిలేయడానికి లేదు, ఎందుకంటే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ రోజుల్లో అందరూ హెల్త్, వెల్నెస్, సస్టైనబిలిటీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. కెమికల్స్ లేని ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్కి డిమాండ్ బాగా పెరుగుతోంది. ఇది మన చేనేత పరిశ్రమకు మళ్లీ ప్రాణం పోయగలదు, ఎంతోమందికి ఉపాధి కల్పించగలదు. సో ఆయుర్వస్త్రం అనేది మన ప్రాచీన విజ్ఞానమేనైనా నేటి మార్కెట్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. సో చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే, అన్ని ఫాస్ట్గా మారిపోతున్న ఈ ఫాస్ట్ ఫ్యాషన్ ప్రపంచంలో నెమ్మదిగా, శ్రద్ధగా, ఒక మంచి ఉద్దేశంతో తయారైన ఈ ప్రాచీన వస్త్రాలలో మన భవిష్యత్తుందేమో. ఆరోగ్యమంటే మనం తినే తిండిలో, తాగే నీటిలో మాత్రమే కాదు, మనం వేసుకునే బట్టల్లో కూడా వెతుక్కోవాలేమో. ఏమంటారు?